హలో అండి, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈ వీడియో అయితే ముందు వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఇది సండే వీడియో. సో సండే నేను ఇంట్లో ఉంటే ఏమేం పనులు చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నా. వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ప్రతి ఆదివారం మాకు ఏం పని ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా బట్టలు ఉతికే పని అయితే ఉంటుంది. సో ఈ బట్టలు అనేది ఖచ్చితంగా సండే అయితే వాష్ చేస్తాం అనమాట. ఈ మధ్య మా పిన్నికి హెల్త్ బాగాలేదు కాబట్టి వీక్లీ 3-4 టైమ్స్ కూడా ఉతకాల్సి వస్తుంది. సో ఎక్కువ బట్టలు ఉన్నాయి కాబట్టి సో సండే అయితే ఖచ్చితంగా బట్టలు అయితే ఉతుకుతాం అనమాట. కొంతమందికి డైలీ ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతికేస్తూ ఉంటారు. కానీ మా సైడ్ మాత్రం ఎక్కువగా వీక్లీ 1 టైమే ఉతుకుతాము. ఎందుకంటే హ్యాండ్ వాష్ చేస్తాం కాబట్టి రోజు చేయలేము, టైం ఉండదు కాబట్టి. సో వాషింగ్ మిషన్ అట్లేం ఉండదు కాబట్టి సో వీక్లీ 1 టైం మొత్తం బట్టలు ఉతికేసి సో ఆరేస్తాం అనమాట. మామూలుగా టౌన్ ఏరియాస్ లో ఎవరు ఇంటి దగ్గర వాళ్ళ బట్టలు మాత్రమే ఆరేస్తుంటారు. కానీ మా పల్లెటూళ్ళు అలా ఉండదనమాట. సో ఎక్కువ బట్టలు ఉన్నాయనుకోండి, మా ఇక్కడ మేము కట్టిన తాడు మీద సరిపోకపోతే మా చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి కూడా ఆరేస్తూ ఉంటాము. సో పల్లెలో ఎవరు అట్లేం అనుకోరు అనమాట. ఒకరి ఇంటి దగ్గర తెచ్చి ఒకరు బట్టలు ఆరేశారు అనేసి. ఈ బట్టలు ఎక్కువ ఉన్నాయనుకోండి 2 hours టైం పడుతుంది మొత్తం ఉతికేసి తెలేసి ఆరేయడానికి. ఎలాగైతేనే మొత్తం బట్టలు కూడా మార్నింగ్ లేచి ఉతికేసి ఆరేసాను అనమాట. మామూలుగా నేను నైటే నానేస్తాను త్వరగా మంచిగా, అంటే బట్టలు వాష్ అవుతాయి అనేసి. సో మార్నింగ్ లేసి ఈ పని అయితే చేసేస్తాను అనమాట. నాకు ఇంకా దుప్పట్ల విషయానికి వస్తే 10 దుప్పట్లు దాకా ఉన్నాయి. ఆ దుప్పట్లు అయితే రోజుకొకటి ఉతుకుతానమాట. ఒకే రోజు ఉతకలేం కాబట్టి సో మళ్ళీ నైట్ పూట కప్పుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనేసి రోజు సాయంత్రం ఒకటి నానేయడం, మార్నింగ్ లేసి ఉతికేయడం అనమాట. అలా ఉతికేస్తాను దుప్పట్లు అయితే. ఇక బట్టలు అయితే నార్మల్ గా వీక్లీ 1 ఎక్కువగా పడిపోతే వీక్లీ 2 or 3 టైమ్స్ అయితే ఉతికేస్తాను. సో ఈ విధంగా బట్టలు అయితే ఉతికేయడం జరుగుతుంది. ఇంకా కుర్తి పెడతాం కాబట్టి మా ఊళ్ళకి ఆ బేసన్లు మొన్న అయితే కడగలేదనమాట. బకెట్లో అవన్నీ కడిగా కదా, ఆ రోజు అయితే కుర్తి ఉందని కడగలేదు. సో అవి 2 మిగిలిపోయాయి. ఎందుకు అవి కూడా కడిగేస్తే అన్ని కడిగేసినట్లు అయిపోతుంది అనేసి సో అవి కూడా వాష్ చేసేసా. ఇంకా ఇక్కడైతే మేము మా ఆవుల్ని మార్నింగ్ లేచి కట్టేస్తాము కొంతసేపు. సో ఇక్కడ మొత్తం పేడ వేస్తూ ఉంటాయి కదా, 4 days నుంచి తోయలేదనమాట. మా సైడ్ కోళ్ళు కుక్కలు ఎక్కువ. సో మొత్తం కోళ్ళు చూడండి చిల్లాడేసి ఎలా అంటే అలా చేసేసాయి. సో సండే వస్తే ఖచ్చితంగా ఈ పని కూడా చేస్తాను నేను. బట్టలు ఉతకడం ఒకటి, రెండో పని వచ్చి ఇది మొత్తం క్లీన్ చేయడం. సో ఖచ్చితంగా ఇంత చెత్త అయితే ఉంటుంది వీక్లీ ఒకసారి. అంటే రోజు తోయరనమాట. మా పిన్ని ఉంటే ఒక్కొక్క రోజు ఎత్తేస్తారు. ఇంకా తను ఎత్తకపోతే ఇలా మొత్తం కోళ్ళు చిల్లాడేస్తుంటాయి. సో వీక్లీ ఒకసారి మొత్తం చూడండి క్లీన్ చేసేస్తా. ఆవులు కట్టేస్తాయి, చోటు మొత్తం కూడా బాగా తోసేస్తానమాట. నాకు ఇలా చుట్టుపక్కల మొత్తం క్లీన్ చేయడం చాలా ఇష్టం. ఇంట్లో పని చేయడం గానీ మంచిగా పెట్టుకోవడం చాలా ఇష్టం అనమాట. సో నార్మల్ గా చాలా మంది ఏమనుకుంటారంటే వీడియోస్ తీయడం కోసమే ఈ పనులన్నీ చూపిస్తున్నారు, నార్మల్ గా చేయరేమో అనుకుంటారేమో. బట్ నేను నార్మల్ గా ఖచ్చితంగా ఈ పనులన్నీ చేస్తా. కొంతమంది అంటుంటారు చూసిన వాళ్ళు, మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, ఒక క్షణం కూడా కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు, అలసిపోవు అసలు అని అంటుంటారు. నాకెందుకో ఇంట్లో పని చేయడం అంటే చాలా ఇష్టం. ఏ రోజు కూడా అలసిపోయి తలనొప్పి అనేసి పడుకుంది లేదు. సో నార్మల్ గా పండగలు అలా వస్తాయి కదా, ఆ రోజు ఎక్కువ పనులు చేస్తాం కాబట్టి ఆ రోజు కొంచెం అలసిపోతాం అంతే గాని సో నార్మల్ గా ఇంట్లో ఇలా పని చేయడం ఎప్పుడు నేను అలసిపోను అనమాట. నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాకు అలా అలవాటు అయిపోయింది. సో ఏ పని చేయాలన్నా కూడా అది నాది కాదులే, ఇంట్లో ఉండే వాళ్ళు చేసుకుంటారనేసి అలా నేను ఎప్పటికీ అనుకోను. సో వీలైనంత వరకు ఈ పని మొత్తం నేనే చేయడానికి ఇష్టపడతా. ఇంకా ఇక్కడైతే శనగ్గింజల పొడి అయితే కొడుతున్నాము. మా మౌనిని హాస్టల్ పంపిస్తున్నాము. సో నార్మల్ గా హాస్టల్లో ఉండే వాళ్ళు అక్కడ పెట్టే కర్రీ తినలేరు కాబట్టి సో నార్మల్ గా తెలిసింది అందరికి, హాస్టల్లో ఉండే వాళ్ళకి ఇలా ఖచ్చితంగా శనగ్గింజల పొడి అనేది పంపిస్తూ ఉంటాము. సో అందుకని మౌనికి కావాలనేసి శనగ్గింజల పొడి అయితే కొడుతున్నా. నేను ఇలా రోకలితో రోల్లో ఈ శనగ్గింజల పొడి కూడా కొడుతున్నా కదా, నార్మల్ గా ఇది కూడా నాకు అలవాటే. సో ఇప్పుడైతే మిక్సీలు వచ్చాయి గానీ ఒకప్పుడు మా నాన్నమ్మ ఉండేటప్పుడు మిక్సీలు అట్లా ఏం వాడకుండా, గ్యాస్ కూడా వాడకుండా పొయ్యి మీద వంట చేసేది. ఇలా రోలులోనే వేసి దంచుకొని రామని చెప్పేది మన చట్నీ గానీ ఇలా పొడులు. సో కాకపోతే కొంచెం హ్యాండ్ పెయిన్ ఉంటది కానీ తప్పదనమాట. అప్పుడైతే అలా చేసేదాన్ని. సో ఇన్ని రోజుల తర్వాత ఇంకా మోనికి శనగింజల పొడి కావాలనేసి సో తన కోసం అయితే శనగింజల పొడి అయితే దంచుకొని వచ్చా. అండ్ ఈ రోలు కూడా చూసారు కదా, నేను అలా ఒక హ్యాండ్ తోనే పట్టుకొని చేస్తాననేది. సో ఇక్కడ కూడా ఏం కష్టం అనిపించదు, అలవాటైపోతే ఏ పని కూడా కష్టం అనిపించదు. సో అలా శనగింజల పొడి మొత్తం
దంచుకొని వచ్చేసాము మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి. ఇక నిన్న వీడియోలో చూసారు కదా, అంటే ముందు పెట్టిన వీడియోలో ఉలవలు అలసందలు అవి కొన్ని నానేసానమాట గుగ్గిలు చేద్దాం అనేసి. అంటే గుగ్గిల రసం బాగుంటది, ఉలవచారు అంటారు కదా, సో అది బాగుంటుంది తినడానికి. సో మేము మంత్లీ 1 or 2 times అయినా ఇలా గుగ్గిలు ఉడకబెట్టి ఆ రసం అయితే చేస్తామన్నమాట. ఆ రసాన్ని 2-3 days పెట్టుకొని తింటూ ఉంటాము. సో అందుకోసమని ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలు అట్లా అయిపోయింది. సో బయట కూడా చూడండి ఎండ ఎలా ఉందో. ఇంట్లో గ్యాస్ మీద పెడితే చాలా టైం పడుతుంది ఉడకడానికి, అందుకనేసి ఇంకా బయట పొయ్యి మీద పెట్టానన్నమాట. ఇక్కడ ఎండిపోయిన పిడకలు ఉంటాయి కదా, అవి కూడా తెచ్చాను. అంటే బాగా ఎండిపోయాయి, అవి వేసామనుకోండి చాలా త్వరగా ఉడికిపోతుంది అనేసి. ఒకప్పుడు అంటే నా చిన్నప్పుడు మా నానమ్మ ఇలా గుగ్గిళ్ళు వీక్లీ 1 time ఉడకబెట్టేది. అప్పుడు కూడా సేమ్ ఇలా అనమాట, ఎండిపోయిన ఈ పిడకలు వేసి ఇలా గుగ్గిళ్ళు అయితే ఉడికేసే వాళ్ళం. చాలా త్వరగా ఉడుకుతాయి అండ్ కట్టెలు కూడా ఎక్కువగా కాలవు అనమాట. సో నార్మల్ గా ఒక డౌట్ ఉంటది, ఇవి వేస్తే ఎట్లా పొగే వస్తాయి కదా ఎప్పుడు ఉడికేది అనేసి. మెల్లమెల్లగా పిడకలు అనేది కాలిపోయి బాగా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట ఈ గుగ్గిళ్ళు అయితే. సో చాలా బాగుంటది, కట్టెలు కూడా చాలా సేవ్ అవుతాయి. మాకు ఆవులు ఉన్నాయి కాబట్టి ఇంకా పేడ వేస్తుంటే ఆ పేడ మొత్తం దుబ్బులో వేస్తుంటాం. ఈ మధ్య ఎక్కువగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఎండకు బాగా ఎండిపోయి చూడండి ఎంత బాగా కాలిపోతున్నాయో. ఒక కట్టి వేస్తే ఆ కట్టి మధ్యలో ఇవి కూడా ఒకటి వేసామనుకోండి, ఎక్కడ పొగ రాకుండా బాగా త్వరగా ఉడికిపోతుంది అనమాట ఈ గుగ్గిళ్ళు అయితే. సో మొత్తానికి గుగ్గిళ్ళు అయితే ఉడకబెట్టడం అయిపోయింది. ఇక రసం మొత్తం వంచేస్తున్నా. ఈ రసం మేము మామూలుగా ఈ రోజు సాయంత్రం, మామూలుగా ఎప్పుడు చేసినా కూడా గుగ్గిళ్ళు సాయంత్రం పూట చేస్తాము. సో రేపు మార్నింగ్ రసం అయితే పెడతాము, అప్పుడు బాగా టేస్టీగా ఉంటుందనేసి. సో ఈ గుగ్గిల్లో కొంచెం గుగ్గిళ్ళు ఈ గుగ్గిళ్ళ రసంలో కొంచెం గుగ్గిళ్ళు వేస్తాం, చింతపండు కొంచెం వేస్తాం, అలాగే టమోటాలు కూడా, ఉప్పు కూడా కొంచెం వేసి అలాగే పెట్టేసి రేపు మార్నింగ్ నార్మల్ రసం చేస్తాం కదా అలా చేసేస్తాము. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ గుగ్గిల్ రసం అయితే. సో మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది కామెంట్ చేయండి. సో మా నాన్నమ్మ ఉన్నప్పుడు వీక్లీ 1 time ఖచ్చితంగా చేసేవాళ్ళు, ఏం కర్రీ లేకపోతే. సో ఇప్పుడైతే నేనే ఇంకా, మా ఇంట్లో ఎవరు చేయరనమాట, నేనే ఇంకా చెప్పి చేయిస్తూ ఉంటా, ఒకసారి నేనే చేస్తూ ఉంటా ఇలా. సో మంత్లీ 1 time అయినా ఇలా గుగ్గిల్ రసం అయితే తింటూ ఉంటాము. సో మొత్తానికి గుగ్గిళ్ళు అయితే ఉడకబెట్టడం అయితే అయిపోయింది. నార్మల్ గా ఇవి నైట్ నానేసాం కాబట్టి అంటే త్వరగా ఉడికిపోయాయి. నార్మల్ గా మా నాన్నమ్మ ఉన్నప్పుడు అలా నానేసే వాళ్ళు కాదు, అంటే టేస్ట్ బాగోదు అనేసి అప్పటికప్పుడే కడిగేసి ఉడకబెట్టేసే వాళ్ళు అనమాట. కానీ నేనైతే నైట్ నానేసా త్వరగా ఉడికిపోతాయి అనేసి. ఇందులో అలసందలు అలాగే ఉలవలతో పాటు శనగ్గింజలు కూడా కొన్ని వేశాను. అంటే మధ్యలో తిన్నప్పుడు చాలా బాగుంటది అనమాట, ఆ గుగ్గిలతో పాటు ఈ శనగ్గింజలు కూడా తిన్నప్పుడు చాలా బాగుంటది టేస్ట్ అయితే. సో అందుకని నేను అప్పుడప్పుడు శనగ్గింజలు కూడా కొన్ని వేస్తూ ఉంటా. సో మా నాన్నమ్మ కూడా అప్పుడప్పుడు శనగ్గింజలు పచ్చి గింజలు వేసేవాళ్ళు అనమాట. సో నేను అవన్నీ గింజలు తినేసి నార్మల్ గుగ్గిలు మాత్రం అలాగే పెట్టేదాన్ని. సో మా నాన్నమ్మ అప్పుడు తిట్టేవారు అనమాట. సో అప్పుడప్పుడు నాకు ఈ గుగ్గిలు చేసుకున్నప్పుడు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో ఇలా మొత్తం గుగ్గిలు చేయడం అయితే అయిపోయింది. ఇంకా ఇంట్లో పని ఉందనమాట. ఇలా గుగ్గిలు ఉడకబెట్టడం అనేది ప్రతి సండే ఏం చేయము, మంత్లీ 1 time or 2 time అయితే చేస్తూ ఉంటా. సో ఇంకా ఇక్కడైతే మేము గార వేసాం కాబట్టి, గార వేసినప్పుడు వాటర్ పోవడానికి ఒక పైప్ లాంటిది వేసాం కదా, అందులో నుంచి ఒక రోజు పాము అయితే వచ్చేసింది. అందుకోసం అనేసి ఇక్కడైతే ఒక బట్ట లాంటిది లోపల పెట్టేస్తున్నా ఆ హోల్ కి. సో అలా పెట్టేసిన తర్వాత చెత్త చూడండి, మా ఇంటి ముందర అయితే వేప చెట్టు ఉంది కాబట్టి ఎక్కువగా ఆకులు అయితే రాలిపోతున్నాయి ఇప్పుడైతే. అందుకే చాలా ఎక్కువ చెత్త ఉందన్నమాట. మార్నింగ్ తోసినా మళ్ళీ ఈవినింగ్ ఖచ్చితంగా తోయాల్సిందే. సో ఎంత చెత్త ఉంటుందో అసలు, ఈ ఆకులు మొత్తం రాలేది అయిపోయేంత వరకు ఇంకా చెత్త అయితే ఎక్కువగా పడుతూనే ఉంటుంది మా ఇంటి ముందర అయితే. సో ఇంకా మొత్తం చెత్త తోయడం, ఇంట్లో కొంచెం సర్ది పెట్టడం అలా అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ 4 అయింది అనుకోండి, ఖచ్చితంగా ఇన్ని పాత్రలు అయితే నేను రోజు కడగాల్సిందే. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది అనమాట, ఇన్ని పాత్రలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేసి. మా ఇంట్లో ఎందుకో తెలియదు, చాలా ఎక్కువ పాత్రలు పడిపోతూ ఉంటాయి కడగడానికి. సో ఖచ్చితంగా తెల్లారైనా ఇన్ని పాత్రలు ఉంటాయి, లేకపోతే ఈవినింగ్ అయినా ఇన్ని పాత్రలైనా ఖచ్చితంగా వాష్ చేయాల్సిందే. మినిమం అంటే 1 hour పడుతుంది ఒకరే ఈ పాత్రలు కడిగితే. ఇంకా 2-3 కడిగితే 10-20 నిమిషాల లోపల కడిగేస్తాం అనమాట. ఒక్కొక్కసారి పాత్రలు కడగాలంటే చాలా కోపం వస్తూ ఉంటుంది, ఇన్ని పాత్రలు చూసి. ఒక్కొక్కసారి టైం ఉండదు, ఏమైనా వేరే పని ఉందనుకోండి, అప్పుడు చాలా కోపం వస్తూ ఉంటుంది, ఇన్ని పాత్రలు ఎక్కడి నుంచి పడిపోతాయి ఏంటి అనేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మేము పాత్రలు కడిగితే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇన్ని పాత్రలా అని అంటూ ఉంటారు. సో ఏం చేయలేము, ఇంకా పడుతూ ఉంటాయి, కడగాల్సిందే రోజు తప్పదనమాట. సో అలా అయిపోయిన తర్వాత ఇంకా మేము శనగగింజలు ఆడించుకొని వచ్చాము కదా, ఆ పిండి అయితే నైట్ పూట నానేస్తాము. ఆవులు మార్నింగ్ లేస్తూనే ఆ పిండి మొత్తం బాగా నానిపోయి ఉంటుంది, ఆవులు కొంచెం వేస్తామన్నమాట. సో ఇంకా ఇక్కడ టమాటా చెట్టులు 3 చెట్లు అవే పడ్డాయి. అంటే మేమేం నాటలేదు, మా ఇంటి పక్కన గోడ పక్కనే అనమాట ఈ చెట్లు అయితే 3 టమాటా చెట్లు పడ్డాయి అనేసి. సో అలాగే ఉంటే బాగోదు, అంటే టమాటాలు సరిగా కాయవు, చెట్టు బాగా ఎదగదు అనేసి ఇంకా బాలా ఉంటే తనని పిలిపించి ఒక కట్టి నాటించి ఆ చెట్లు అయితే పుర్రితో కట్టానమాట.
సో ఇలా కట్టేస్తే బాగా చెట్టు ఎదుగుతాయి, అలాగే టమోటాలు కూడా కాస్తాయి అనేసి. నాకు చెట్లు నాటడం అంటే చాలా ఇష్టం, అంటే మంచిగా చెట్లు పెంచడం అలా చాలా ఇష్టం అనమాట. నాకు ఒక డ్రీమ్ ఉంది, ఒక మంచి పెద్ద హౌస్ కట్టుకొని బాల్కనీ లాగా పెట్టుకొని అందులో రకరకాల పూల చెట్లు, పండ్ల చెట్లు మొత్తం నాటాలనేసి. సో ఆ డ్రీమ్ ఎప్పటికీ ఫుల్ అవుతుందో తెలియదు కానీ, సో నార్మల్ గా ఇప్పుడైతే మేము కాంపౌండ్ కూడా అలాగే చెట్లు నాటడానికి చిన్న గోడ లాంటిది కట్టించాం కాబట్టి అక్కడైతే చెట్లు నాటుతున్నా. సో త్వరలోనే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానన్నమాట. ఇంకా కట్లు చూడండి, ఇక్కడ కట్లు అయితే ఉన్నాయి కదా, ఈ కట్లు మొత్తం కూడా కట్ చేసి మిద్దె మీద వేయాలనేసి. సో కొన్ని కట్లు అయితే కింద వేస్తున్నా, ఎందుకంటే ఇంకా కొన్ని రోజుల్లో మా చిట్టి తల్లి వచ్చేస్తుంది, తనకు నీళ్లు కాగబెట్టడానికి అప్పటికప్పుడే ఇవన్నీ కూడా ఇంత పొడుగు కట్టెలు మొత్తం పొయ్యిలో పెట్టలేం కాబట్టి సగం సగం చేసి, సో ఇంకా చిన్న చిన్న మోపులుగా కట్టి ఒక పక్క పెట్టుకుంటే ఇంకా తనకి వాటర్ కాగబెట్టి పోయడానికి సో వీలుగా ఉంటుందనేసి అయితే కట్ చేస్తున్నా. ఇంకా ఇక్కడ కట్టెలు మొత్తం వేసాను, ఇంకా ఇంట్లో అన్నం పెట్టేసి వచ్చానమాట. మార్నింగ్ మా నాన్న మటన్ తెచ్చిన్నారు, మటన్ లో కూడా పొట్ట పేగులు అంటారు కదా, అవి తెచ్చిన్నారు, అవి అయితే కర్రీ చేశారు. ఇంకా అన్నం లేదని అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసి బయట అయితే కట్టెలు మొత్తం కూడా కట్ చేద్దామని వచ్చాను. ఇంకా మా చిన్న తమ్ముడు వస్తారు, తనైతే నాకు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. సో తన దగ్గర అయితే కొడవలు ఇచ్చా కట్ చేయరా అనేసి. మా ఇంటి దగ్గర వచ్చి సడన్ గా ఒక ఆవు అయితే కూర్చునేసింది, అంటే అడవిలో మేస్తునిందంట, ఎక్కడో కాలు జారి పడిపోయింది. సో ఎముకైతే ఇరిగిపోయింది. సో వాళ్ళైతే చాలా బాధపడ్డారనమాట, ఆవు పాలిచ్చే ఆవు అలా పడిపోయింది అనేసి. సో ఎంత వేడి వాటర్ వేసి కడిగారు, ఏమేమో చేశారు, కానీ ఆవు అయితే లేవలేకపోయింది. డాక్టర్ని కూడా పిలిచారు, ఆ ఎముక ఇరిగిపోయింది, ఇంకా ఆవు అయితే నడవలేదు అనేసారు. సో వాళ్ళైతే చాలా బాధపడ్డారనమాట. సో మనుషులకైతే నార్మల్ గా హాస్పిటల్ కు పిలుచుకొని వెళ్ళి ఏదో ఒక కట్టు అలా కట్టించగలం, కానీ ఇట్లా జంతువులు అంటే చాలా కష్టం కదా, హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళి అలా ఏం చేయాలన్నా కుదరదు. ఇంకా డాక్టర్ కూడా ఈ ఆవు అయితే నడవలేదు, పనికిరాదు అనేసారు. ఇంకైతే వాళ్ళు చాలా బాధపడ్డారనమాట. సో ఎలాగో అలా వాళ్ళ ఇంటికైతే ఆవునైతే తీసుకొని వెళ్ళారు. మాకు కూడా చాలా బాధ అనిపించింది. ఆవులు నిజంగా ఇట్లా సడన్ గా ఏమైనా అయ్యాయి అనుకోండి, ఎంత డబ్బు పెట్టి కొంటాము వీటికైతే, సో మొత్తం నష్టపోతాం అనమాట, ఇలా ఏమైనా జరిగితే ఆవులకి. సో చాలా బాధేసింది. ఇక మొత్తం కూడా కట్లు మొత్తం కట్ చేసి మిద్దె మీద అయితే పెట్టేశాను అనమాట. టైం అయితే 7 కావస్తుంది, వంట అయితే అయిపోయింది. ఇంకా బట్టలు మార్నింగ్ ఉతికా కదా, అవన్నీ కూడా మడత పెడుతున్నా. ఇక బట్టలు మొత్తం మడత పెట్టేసిన తర్వాత ఇంక మార్నింగ్ కూడా రేపు మార్నింగ్ హాస్టల్ కి పంపించాలి కాబట్టి తన బట్టలు కూడా మొత్తం తన బ్యాగ్ లో సర్దేశాను అనమాట. ఇంకా శనగింజల పొడి కూడా మధ్యాహ్నం కొట్టాం కాబట్టి అది కూడా తన బ్యాగ్ లో పెడుతున్నా. సో ఈ విధంగా అయితే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు పనులు అయితే ఉంటాయన్నమాట. సో మార్నింగ్ 7 కి స్టార్ట్ అవుతుంది వరకు, ఏదో ఒకటి పని చేస్తూ అలా మళ్ళీ ఈవినింగ్ 7 or 8 వరకు అన్ని పనులు చేసేసి తినేసి పడుకోవడమే. సో ఈ విధంగా సండే అయితే నా పనులు ఉంటాయి. సండేనే కాదు, ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం, నార్మల్ గా ఇంట్లో పనులు ఉంటూనే ఉంటాయి అనమాట. సో ఈ విధంగా అయితే పనులన్నీ చేస్తూ ఉంటా. సో ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి, నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోలు కానీ లేదు నా వాయిస్ కానీ సరిగా లేకపోతే ఏమనుకోకండి, తెలుగు కొంచెం సరిగా రాదు కాబట్టి సో నా మాటల్లో అక్కడక్కడ క్లారిటీ ఉండదన్నమాట. సో ఏమనుకోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో వాచ్ చేసినందుకు.